ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక చోట్ల పెట్రోల్ డీజిల్ కొరత వేధిస్తుంది. ప్రభుత్వం కొరత లేదని చెప్తున్నప్పటికీ అనేక చోట్ల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ అనే బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ సరఫరాపై సీఎం చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీలు ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్ కంపెనీల ప్రతినిధులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం లోపు ఆంధ్రప్రదేశ్ కు పెట్రోల్ డీజిల్ సరఫరా పెంచాలని ఆయిల్ కంపెనీలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, రేపటికల్లా సాధారణ పరిస్థితి నెలకొవాలని ఆదేశించారు. అలాగే ఈ సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఇంధన డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. పెట్రోల్ డిమాండ్ 34% పెరిగింది. అలాగే డీజిల్ వినియోగం కూడా పెరిగింది. పెట్రోల్ బంకులకు క్రెడిట్ సౌకర్యం నిలిపివేత, ఆయిల్ సరఫరా నిలిపివేత కారణంగా సమస్య ఎక్కువైందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే దీంతో ఆయిల్ కంపెనీలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకులకు క్రెడిట్ ఫెసిలిటీ ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. చమురు సంస్థలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఇబ్బంది పడితే ఆయిల్ కంపెనీలు అనుమతులపై పునరాలోచన చేయాల్సి ఉందని హెచ్చరించారు. అలాగే సమస్యలను ముందే గుర్తించి ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పెట్రోల్ డీజిల్ సమస్యల పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద పోలీస్ బందోబస్తు, రెవెన్యూ అధికారులతో పాటు సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేయాలని ఆదేశించారు. వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా చూడాలని, రైతులు ఇబ్బంది పడకుండా కూపన్ విధానం అమలు చేసే విధానాన్ని పరిశీలించాలని సూచించారు. సోమవారం నాటికి పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించకూడదు. అలాగే పెట్రోల్ డీజిల్ బ్లాక్ మార్కెట్ తరలకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్ కు తరలించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.